ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ ప్రియాంక కక్కర్ 3 రోజులు తెలంగాణ పర్యటన. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రధాన అధికార ప్రతినిధి ఇక తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రియాంక కక్కర్ జూన్ 19 నుండి 21 వరకు తెలంగాణలో 3 రోజుల పాటు పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పార్టీ సంస్థాగత బలోపేతం, రైతుల సమస్యలపై చర్చలు, అలాగే జిల్లా కమిటీలతో సమీక్షా సమావేశాలు, న్యాయవాదులతో భేటీ, మీడియా సమావేశం, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొనున్నారు. జూన్ 19న హైదరాబాద్ చేరుకుని ఫ్యూచర్ సిటీ ప్రాంత రైతులతో సమావేశం కానుండగా జూన్ 20న పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అదే రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే జన చైతన్య సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఇక జూన్ 21న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి అనంతరం న్యాయవాదులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొని హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులతో కలిసి పర్యటన పోస్టర్ను విడుదల చేసిన పార్టీ నాయకత్వం అన్ని సమావేశాలకు నాయకులు, అధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై పర్యటనను విజయవంతం చేయాలన్నారు. సమస్యల మీద మాట్లాడడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 20వ తారీఖు వచ్చేసి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వచ్చేసి 2 గంటల నుంచి 5 గంటల వరకు 500 మందితో సభ ఉంటుంది పెద్ద ఎత్తున. అదేవిధంగా మనకి హైదరాబాదులో డిస్టిక్ లీడర్లతోని సమావేశం ఉంటుంది ఫేస్ టు ఫేస్. అదేవిధంగా 21వ తారీఖు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 12 గంటలకు ప్రెస్ మీట్. ఆ తర్వాత మన లీగల్ టీంతో వచ్చేసి మీటింగు 2 to 4. సో ఇది తన కార్యాచరణ. ఇక్కడ హైదరాబాదులో కానీ తెలంగాణలో కానీ ఈ సమస్యలు అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గేది లేదు. ఈవెన్ విద్యార్థుల పేపర్లు సిబిఎస్ఈ ఇక్కడ జరుగుతుంది, సెంట్రల్ వైజ్గా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ధర్నాలు ఎక్కడ విద్యార్థులకు అంటే నిరుద్యోగులు ఉద్యోగాలు రాక రోడ్ల మీద ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, ఇప్పుడు మనకు స్కూళ్ళు స్టార్ట్ అయ్యి ఫీజుల వైజ్ కానీ కనీసం ప్రభుత్వ స్కూల్లో వసతులు కూడా లేకుండా ఉంటున్నాయి. వాటి మీద చర్చించడానికి తెలంగాణలో ఉన్న మొత్తం సమస్యల మీద చర్చనీయంగా చూసేసి అసలు ఏ విధంగా చేయాలి, ఒక సమస్య పరిష్కరించాలి అంటే అనే దాని మీద కూడా తను మాట్లాడడానికి రేపు పొద్దున పెద్ద ఎత్తున మన హైదరాబాద్లో కానీ తెలంగాణలో వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ల మీద దృష్టి పెట్టేసి తను కార్యాచరణ చేయడానికి రాబోతున్నారు.